ఒక క్యాబ్లో విమానాశ్రయానికి బయలుదేరాను. క్యాబ్ సరైన ట్రాక్లోనే పోతోంది. పక్కనున్న పార్కింగ్ ప్లేస్ నుంచి ఒక కారు సర్రన మా ముందుకు దూసుకొని వచ్చింది. మా కారు డ్రైవర్ వేగంగా బ్రేకులు వేసి ఆ కారుకు తగలకుండా కొన్ని అంగుళాల దూరం నుంచి పక్క నుంచి జారిపోయాడు. ఆ కారు డ్రైవర్ పెద్దగా తిడుతూ కేకలు వేస్తున్నాడు. మా క్యాబ్ డ్రైవర్ చిన్నగా నవ్వి చెయ్యి ఊపుతూ ముందుకు సాగిపోయాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నువ్వు అతన్ని ఎందుకు వదిలేశావు? క్షణంలో నీ కారు తుక్కు తుక్కైపోయి మనం ఇద్దరం ప్రాణాలు వదిలేసేవాళ్ళం కదా. ఆ డ్రైవర్ ఆ రోజు నాకు ఒక పాఠం నేర్పించాడు. దాని పేరు చెత్తబండి సూత్రం. అదేమిటంటే చాలామంది చెత్తబండ్ల లాంటి వాళ్ళెప్పుడూ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, ఉక్రోషం, కోపం వంటి చెత్త భావోద్వేగాలను మోస్తూ ఉంటారు. అలాంటి చెత్త నిండిపోతున్న కొద్దీ దాన్ని ఎవరో ఒకరి మీదకి పోసేయాలి. మనం దాన్ని సీరియస్గా తీసుకోవడం అవసరమా? ఒక చిరునవ్వు నవ్వి చెయ్యి ఊపి వెళ్ళిపోతే మంచిది కదా. ఆ చెత్తను మనం తీసుకోవడం, దాన్ని మన భార్యా పిల్లల మీద, మన వాళ్ళ మీద, ఇతరుల మీద వేయడం దేనికి? నిజానికి విఘ్నులైన వాళ్ళు ఇటువంటి చెత్త పండ్లు గుద్దేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. జీవితం చాలా చిన్నది. దాన్ని చీకుచింతలతో గడపడం అవసరమా? మీతో మంచిగా ఉండేవారిని ప్రేమించండి. సరిగ్గా ప్రవర్తించని వారిని క్షమించి వదిలేయండి. అంతే.